కథ యొక్క సారాంశం ఇక్కడ పూర్తిగా ఇస్తున్నాను. దక్షిణామూర్తి అంటే జ్ఞానానికి గురువు, విశ్వగురువు అయిన శివుడి అవతారం. దక్షిణామూర్తి లింగం లేదా విగ్రహంపై చెక్కబడిన దృశ్యం వెనుక ఉన్న కథ సనక, సనందన, సనాతన, సనత్కుమారులకు చతుస్సన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించిన వృత్తాంతాన్ని తెలియచేస్తుంది. దక్షిణామూర్తి కథ జ్ఞానగురువు. సృష్టికర్త సందేహాలు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు తన మానసపుత్రులుగా సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృష్టించాడు. బ్రహ్మవారిని సృష్టిని కొనసాగించమని కోరగా వారికి లోకజ్ఞానం కంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, పరమాత్మతత్వం తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగింది. సృష్టికార్యంలో పాల్గొనడానికి బదులు వారు ఆత్మజ్ఞానం కోసం గురువును వెతుకుతూ బయలుదేరారు. గురువు కోసం అన్వేషణ. ఆ నలుగురు బ్రహ్మజ్ఞానం గురించి ఎన్నో ప్రశ్నలతో, సందేహాలతో బ్రహ్మవద్దకు వెళ్లినా ఆ సందేహాలను నివారించడానికి బ్రహ్మదేవుడు కూడా సరైన జవాబు చెప్పలేకపోయాడు. అప్పుడు వారు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. కాని అక్కడ కూడా వారికి పూర్తి సమాధానం దొరకలేదు. జ్ఞానం కోసం వారి అన్వేషణ కొనసాగింది. దక్షిణామూర్తి అవతరణ. వారి యొక్క తీవ్రమైన జ్ఞానాన్వేషణను, అవస్థను పరమశివుడు గమనించాడు. అప్పుడు ఆ నలుగురు కుమారులు వెళ్లే దారిలో పరమశివుడు ఒక వటవృక్షం, మర్రిచెట్టు కింద వయస్సులో చిన్నవాడిలా యువకుడి రూపంలో దక్షిణామూర్తిగా అవతరించాడు. శివుడు మౌనంగా యోగభంగిమలో కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక కాలు రాక్షసుడైన అపస్మారుణ్ణి తొక్కిపట్టి అజ్ఞానాన్ని అణచిపెడుతూ మరొక కాలు పైకి మడిచి జ్ఞానముద్రలో చిన్ముద్ర ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. మౌనోపదేశం. సనకాది ఋషులు ఆ అద్భుతమైన తేజస్సుగల మూర్తిని చూసి ఆయన చుట్టూ కూర్చున్నారు. వారు తమ సందేహాలను మాటల ద్వారా అడగాల్సిన అవసరం లేకుండానే దక్షిణామూర్తి యొక్క కేవలం మౌనం మరియు సాన్నిధ్యం ద్వారానే వారికి పరమోత్కృష్టమైన బ్రహ్మజ్ఞానం లభించింది. పరమాత్మతత్వం, బ్రహ్మము అనేది మాటలకు, మనసుకు అందనిది. అందుకే దక్షిణామూర్తి మాటలతో కాకుండా మౌనంతోనే సమస్త జ్ఞానాన్ని సనకాది మునులకు ఉపదేశించాడు. వారి సందేహాలు, అజ్ఞానం అన్నీ ఆ మౌనధ్యానం యొక్క శక్తితో వాటంతటా అవే తొలగిపోయాయి. ఈ విధంగా దక్షిణామూర్తి గురువులకే గురువుగా, జగద్గురువుగా కీర్తించబడ్డాడు. మరియు జ్ఞానాన్ని అనుభవం ద్వారా పొందవచ్చని లోకానికి చాటి చెప్పాడు. శివలింగంపై ఈ దక్షిణామూర్తి యొక్క రూపాన్ని చుట్టూ కూర్చున్న ఋషులతో పాటు చెక్కడమనేది గురు, శిష్య పరంపరను మరియు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.